తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్ని ఉగ్రదాడులు చేసినా భారత్ రివెంజ్ తీసుకోదులే అనే ఆలోచనలో పాక్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ సింధు జలాల ఒప్పందంను పక్కన పెట్టినట్లు ప్రకటించి పాకిస్తాన్కు ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఈ ఒక్క నిర్ణయం వారికి నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా సింధు రాష్ట్ర రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొంతకాలంగా నీరు కోసం సింధు రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఆందోళనలు భారత ఆంక్షల తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చాయి. సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురై పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నీళ్ల కోసం నిరసనలు తెలుపుతున్నారు. సింధు రాష్ట్ర రైతులకు సింధు జలాలే అత్యంత కీలకం. భారత్తో పాక్ ఒప్పందం తర్వాత ఆ రాష్ట్రానికి సింధు నది నీళ్లు రావడంతో పంటలను పండిస్తున్నారు. లేకపోతే అంతకుముందు కరువుతో అల్లాడిపోయేవారు. అయితే పాక్ ప్రభుత్వ నిర్ణయాలు తమ రాష్ట్రానికి నష్టం చేశాయని సింధు ప్రజలు దశాబ్దాలుగా గుర్రుగా ఉన్నారు. 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్య హక్కు ఉండేది. కానీ 1991లో దాన్ని 40%కి కుదించేసి ఆ రాష్ట్రంలోని పంజాబ్కు పంచారు. 1999 నుంచి 2023 వరకు సింధ్ 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే చవిచూసింది. ఇక 2024 ఏప్రిల్ మే మధ్య రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. సింధు జలాలు తొలుత పంజాబ్లోకి ప్రవేశించి ఆ తర్వాత సింధు ప్రాంతానికి చేరుతాయి. ఈ క్రమంలో పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకుని దిగువకు అసలు వదలటం లేదని వారు ఆరోపణలు చేస్తున్నారు. తమకు సింధు జలాలు పూర్తిగా రావడం లేదని అసంతృప్తిగా ఉన్న సింధ్ రైతులకు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. టోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించడం ఆ ప్రాజెక్టు లక్ష్యం. ముఖ్యంగా దక్షిణ పంజాబ్ అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించారు. ఇప్పటికే నీటి కొరతతో సింధు రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే పాకిస్తాన్ ప్రకటించిన ఈ ప్రాజెక్టుతో సింధు రాష్ట్రంలో అలజడి రేకింది. ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేపట్టారు. గతేడాది నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ సింధు జలాలు ఒప్పందం రద్దు చేయడంతో వారి ఆందోళనలు గత వారం నుంచి తీవ్రతరం చేశారు. భారత్ నీరు ఇవ్వక వచ్చే జలాలను పంజాబ్కు రానియకపోతే తమ పరిస్థితి ఏంటని నిరసనలు తెలుపుతున్నారు. ఇటు రైతు ఉద్యమం, అటు స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ యుద్ధం, దేశ ప్రజల ఆకలి కేకలు, ఇన్ని సమస్యలున్న పాక్ భారత్పై ఉగ్రదాడికి సాయపడి మరో కష్టాన్ని కొని తెచ్చుకుంది. ఈసారి భారత్ కొట్టే దెబ్బకు కోలుకోవడమే కష్టమని అంతా భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.